గుడ్ ఆఫ్టర్నూన్. సో మాకైతే ఈ రోజు నుంచి మిడ్ ఎగ్జామ్స్ అనమాట. ఏం చదివామో తెలీదు, ఏం రాసామో కూడా తెలియదు. బట్ రాసేసాం, గీకేసాం, వచ్చేసాం. నేనైతే బుక్ అయితే ఇయ్యను గైస్, సరిగ్గా తీస్తాను. ఏదో లైట్గా చదివామా లేదా ఇదే ఎక్కువ అని అనుకుంటాము. లవ్లీ ఉందే, మిడ్ కూడా సెమ్లా చదువుతుంది గైస్. ఈ పర్సన్ అండి లవ్లీ అంటే, ఈ పర్సన్ సయానిక, ఈ పర్సన్ మీ భువన. సో గైస్ మేమైతే ఫైనలీ ఎగ్జామ్స్ అయితే రాసి అయితే వచ్చేసాము. మార్క్స్ ఎలా వస్తాయి ఏంటి అనేది మాకు తెలీదు. ఇన్ కేస్ మాకు రాకపోయినా మేము పెద్ద ఏం ఫీల్ అవ్వము, ఎందుకంటే మేము ఎలా రాసామో మాకు తెలుసు. పరువు తీసేసాను. సో ఇది గైస్ ఫస్ట్ మిడ్ అయితే మాకు అయిపోయింది ఈరోజు. ఇంక సెకండ్ మిడ్ ఎప్పుడు పెడతారో మాకైతే తెలీదు. సో ఆ టైంకి మంచిగా ప్రిపేర్ అయిపోవాలని అనుకుంటాం, కానీ అవ్వలేమే. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే నా బర్త్డే రోజు కూడా నాకు ఎగ్జామ్ పడింది గైస్. ప్రశాంతత కోసం మేమైతే గుడికి వెళ్దామని అనుకున్నాము. నెక్స్ట్ మంత్ నుంచి ఎండలే మరి, అప్పుడు రావాలి కదా. అంటే మాకు అయిపోతుంది ఎండ మొదలైపోయి ఇంకా ఫుల్గా సమ్మర్ సీజన్ స్టార్ట్ అయిపోతుంది శివరాత్రి నుంచే. ఇప్పుడు ఇంకా దారుణంగా ఉంటుంది. ఎవడీడు నా మీదకి వచ్చేసాడు బండి వేసుకొని. ఎక్కి చూపుకోలేదు తెన్నెత్తనండి పట్టుకొని. గైస్ ఫైనలీ అయితే మా ఎగ్జామ్స్ అవ్వలేదు ఇంకా, అంటే ఈ రోజు ఎగ్జామ్ అయిపోయింది. ఇంకా రెండు అయిపోయినాయి, ఇంకా 3 ఉన్నాయి. బాబా ఇన్సిడెంట్ చూస్తే నాకు ఏదో గుర్తొస్తుంది. ఏం గుర్తు చెప్తానులే తర్వాత. సో గైస్ అయితే మేమైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం. ఇంక నేను వీడియో పెట్టలేను, చూస్తూ ఉండండి. ఇంక నేను వీడియో తీసి పెడదాము అని అనుకున్నా సరే పెట్టలేను, నాకు అంత ఓపిక లేదు. సో ఇంటికి వెళ్ళగానే తినేసి పడుకోవాలన్నమాట, మా రూమ్కి వెళ్ళగానే. అవును, అసలు నిద్ర అవ్వట్లేదు నైట్కి అలా. నాకంటే అసలు నిద్ర పట్టట్లేదు, నేను ఎవరు చెప్పుకోను, బలవంతంగా నిద్రపోతున్నాను.